భగవాన్ రమణ మహర్షి అరుణాచల క్షేత్రంలోనే ఉండేవారు. వారు కారణజన్ములు. ఇప్పుడు అరుణాచలం అన్న పేరు విని అక్కడికి వెళ్ళిపోయారు. ఎన్నడూ వారికి శరీర స్పర్శ లేదు. ఆత్మగా నిలబడి ఉండేవారు. అసలు శరీరం అన్న దానితో ఆయనకి తాదాత్మ్యత ఉండేది కాదు. ఎవరైనా ఆయన దగ్గరికి వెళ్ళి రాత్రి బాగా నిద్రపోయారా అని అడిగితే ఓ ఇది బాగా నిద్రపోయిందనేవారు. ఇది బాగా నిద్రపోతే మీరు, నేను ఆత్మ, ఈ శరీరం నిద్రపోవడాన్ని సాక్షిగా చూస్తున్నాను తప్ప నేను నిద్రపోవడానికి ఆత్మకి నిద్ర లేదు. ఆయన ఎప్పుడూ ఆత్మభావనగానే ఉండేవారు తప్ప ఆయన ఎన్నడూ నేను శరీరం అనుకోలేదు. అందుకే ఆయన శరీరం పడిపోతుంటే ఊపిరి అందని స్థితి ఏర్పడితే డాక్టర్లు ఆక్సిజన్ సిలిండర్ పట్టుకుని పరిగెత్తారు. వద్దు వద్దని సంజ్ఞ చేసి కొన్ని వేల మంది చూస్తూ ఉండగా ఆయన శరీరంలోంచి దివ్యమైనటువంటి జ్యోతి బయటికి వచ్చి అందరి మధ్యలోంచి పైకెక్కి అరుణాచలానికి ప్రదక్షిణం చేసి ఆ అరుణాచలంలోనే ప్రవేశించి అంతర్ధానం అయిపోయింది. అరుణాచలం పరమశివుడు కాబట్టి ఆ పరమశివుని యందే ఐక్యం అయిపోయింది. అరుణాచల క్షేత్రం అంత గొప్పది అని స్కాందం. కాంచీపురంలో పృథివీలింగం, జంబుకేశ్వరంలో జలలింగం, అరుణాచలంలో అగ్నిలింగం, చిదంబరంలో ఆకాశలింగం, శ్రీకాళహస్తిలో వాయులింగం, కోణార్కలో సూర్యలింగం, శ్రీకాకుండంలో చంద్రలింగం, ఖాట్మండులో యజమానలింగం. ఈ 8 పరమశివుని యొక్క సాకారమూర్తి స్వరూపాలు. అటువంటి స్వరూపాలలో అరుణాచలం అగ్నిహోత్రానికి ప్రతీకగా ఉంటుంది. అందుకే ఇప్పటికీ అరుణాచలేశ్వరుడి యొక్క దేవాలయం అంతరాలయంలోకి ప్రవేశిస్తే గడప లోపలికి వెళ్ళడానికి గడప బయటకి వాతావరణంలో తేడా ఉంటుంది. లోపల చాలా వేడిగా ఉంటుంది, గడప దాటి బయటికి వస్తే చల్లగా ఉంటుంది. అగ్ని ఒక మూర్తి స్వరూపాన్ని పొంది అక్కడ నిలబడింది. అగ్ని వలన ఈ లోకానికి మహోపకారం జరగడానికి కారణం పరమేశ్వరుని యొక్క శాసనమే. అగ్నియే పరమేశ్వర స్వరూపంగా ఉంటుంది. దిక్పాలక స్వరూపంగా అగ్ని పరమశివుని యొక్క ఆజ్ఞని ఔదల తాలుస్తాడు. హవ్యం వహతి దేవానాం కవ్యం కవ్యాసినామపి పాకంచ కురుతే వహ్నిః శంకరస్యైవ శాసనాత్ అంటారు లింగపురాణంలో వ్యాసుల వారు. పరమేశ్వరుడు ఈ లోకాన్ని గొప్పగా అనుగ్రహించి 5 భూతములకు 5 నియమములను విధించాడు. ఒకానొకప్పుడు శుక్రాచార్యుల వారి మీద ఆగ్రహం వచ్చి శుక్రాచార్యుల వారిని మింగేశాడు పరమేశ్వరుడు. ఆయన కడుపులోకి వెళ్ళినటువంటి శుక్రాచార్యుల వారు సమస్త లోకములు ఆయన కడుపునందే ఉండడం చూసి గొప్ప స్తోత్రం చేశాడు శివమహాపురాణంలో. అసలు ఆ స్తోత్రం చదువుతుంటే ఒళ్ళు గగుర్పుడుస్తుంది. అంత అద్భుతమైనటువంటి శివతత్వాన్ని చెప్పాడు. పంచభూతములకు నియమములను ఏర్పరిచాడు శివుడు. ఆయన ఆ నియమాన్ని ఏర్పరిచి ఉండకపోతే అసలు ఏ జీవి కూడా బ్రతకలేదు. పృథివీ కదలకూడదు అని నియమం చేశాడు. ఈ భూమి కదలకూడదు, ఈ భూమి 1 అంగుళం పెరగకూడదు, 1 అంగుళం తరగకూడదు. పరమేశ్వరుడు సృష్టి యందు భూమి యొక్క విస్తారం ఎంత అని నిర్ణయం చేశాడో ఎప్పటికీ భూమి యొక్క విస్తారము అంతే ఉంటుంది. ఈ భూమి మళ్ళీ ప్రళయ జలముల యందు మునిగిపోయి లయమైపోయే పర్యంతము ఇది అలాగే ఉండాలి. ఎన్ని మాటలు దున్ని ఎన్ని మాటలు బీజములను అందులో ఉంచినా అన్ని మాటలు పంట పండాలి. అన్ని మాటలు పంట పండడానికి వీలైన రీతిలో ఈ భూమి యందు అమృత బీజములను మొట్టమొదట ఉంచినటువంటి వాడు పరమేశ్వరుడే. అందుకే కుంభకోణం అని ఒక క్షేత్రం. కుంభకోణము అంటే, కుంభము అంటే ఈ సృష్టి ప్రారంభమైనప్పుడు ప్రళయ జలాలలో మునిగిపోయినటువంటి భూమి పైకొస్తే సృష్టి చేసినప్పుడు జీవులందరికీ అన్నం దొరకాలి కాబట్టి వాళ్ళు పంట పండడానికి నాగలి పెట్టి భూమిని దున్నితే ఎన్ని మాటలు దున్ని ఎన్ని మాటలు ఓషధులుంచినా అందులోంచి పంటలు పండేటట్టుగా అమృతత్వాన్ని భూమికి కల్పించడానికి అమృతంలో తడిసినటువంటి ఓషధులతో కూడినటువంటి కుంభము ప్రళయ జలముల మీద తేలి వస్తుంది. అది ఎక్కడ ఆగుతుందో అక్కడ శివలింగంగా ఆవిర్భవిస్తుంది. ఆవిర్భవించి పరమేశ్వరుడు దాన్ని తీసుకెళ్లి ఆ అమృత ఓషధులను భూమి యందు ఉంచుతాడు. కుంభకోణం అన్న క్షేత్రంలో ఆ కుండ వచ్చి ఆగింది. అందుకే ఇప్పటికీ కుంభకోణంలోనే ప్రతి సంవత్సరం కూడా విశేషమైనటువంటి ఉత్సవం జరుగుతుంది.
బహుశా నాకు తెలిసి ఉన్నంత వరకు అక్కడ ఉన్నంత పెద్ద సరోవరం నేను ఇంకెక్కడ చూడలేదు. అక్కడే మహాతీర్థము అని చెప్పి జరుగుతూ ఉంటుంది. అక్కడ తెప్పోత్సవం చేస్తారు. అటువంటి కుంభకోణ క్షేత్రంలో ఆ అమృత భాండమునందు అమృతంతో తడిసినటువంటి ఓషధుల్ని భూమి మీద ఉంచాడు. ఆ కారణం చేతనే ఇప్పటికీ జీవులందరూ బతుకుతున్నారు అంటే, భూమి పండుతోంది అంటే దానికి కారణము ఒక్క పరమశివుని యొక్క అనుగ్రహం. ఆయన ఈ భూమి కదలవచ్చు అని నిర్ణయం చేశాడనుకోండి, ఐశ్వర్యము పతనమైపోతుంది. ఎంత పెద్ద పెద్ద హర్మ్యములు నిర్మించండి, భూమి కదిలితే పడిపోతాయి. జీవరాశి క్షేమంగా నివాసం చెయ్యలేదు. భూమి కదలకూడదు అని నియమం చేసిన వాడు ఆయనే. అలాగే నీటి యందు బ్రతికించగలిగినటువంటి శక్తిని నిక్షేపించినటువంటి వాడు పరమేశ్వరుడు. అందుకే నీటికి అధిష్టాన దేవతగా ఉన్నటువంటి పరమశివుడికి శర్వుడు అని పేరు. ఆయన యొక్క భార్యకి శర్వాణి అని పేరు. శర్వాణి 3 అక్షరాలతో ఆడపిల్లకి ఉంచడానికి పరమోత్కృష్టమైనటువంటి పేర్లలో ఒకటి శర్వాణి. ఇంట్లో శర్వాణి అన్న పేరుతో ఆడపిల్ల ఉండి శర్వాణి శర్వాణి అని ఆ పిల్లని 10 మాటలు పిలిస్తే చాలు, ఇంటికి మంగళాలు కలుగుతాయి. ఎందుకంటే శివలింగానికి 5 ముఖాలు ఉంటాయి. సజ్జోజాత అఘోర తత్పురుష వామదేవ ఈశానములని. ఇందులో ఉత్తర దిక్కుకి చూసేటటువంటి ముఖాన్ని వామదేవ ముఖం అంటారు. మంగళాయతనం దేవనం మంగళాయతనం దేవం అని ఆయన మంగళమూర్తి అయి ఎడమతొడ మీద అమ్మవారిని కూర్చోపెట్టుకుని జలములకు అధిష్టాన దేవత అయి ఉంటాడు. వేదంలో చెప్తారు, ప్రాణములను వెనక్కి తీసుకొచ్చేటటువంటి శక్తి కానీ, ప్రాణములను నిలబెట్టగలిగినటువంటి శక్తి కానీ ఆ క్షణంలో దేనికి ఉంటుంది అంటే ఒక్క నీటికే ఉంటుంది. అందుకే నీరు లేకపోతే త్వరగా చనిపోతాడు. అన్నం తినకపోతే జ్వరం వచ్చి అన్నం తినలేదనుకోండి, కసిని పాలు తాగితే శరీరం బలంగానే ఉంటుంది. కానీ లోపలికి వెళ్ళిన నీరు చాలా తొందరగా బయటికి వెళ్ళిపోతోంది అనుకోండి, అతిసారంగానో వాంతులుగానో వెళ్ళిపోతుంటే అతను ఇంటి పట్టున ఉండడం కుదరదు. వెంటనే వైద్యుణ్ణి సంప్రదించి లోపల నీరు నిలవ ఉండేటట్టుగా చూసుకోవాలి. నీరు ప్రాణధారకము అని పిలుస్తారు. ప్రాణములు దేని చేత నిలబడతాయి అంటే కేవలము నీటి చేతనే నిలబడతాయి. అలా నిలబెట్టగలిగినటువంటి ఆ నీటిని పరమేశ్వరుడు సృష్టి చేస్తాడు. అందుకే నీటి యందు విశేషమైనటువంటి శక్తులు ఉంటాయి. నీటికి పురిటికాలం ఉంటుంది. ప్రకృతిలో ప్రతి వస్తువుకి పురిటికాలం ఉంటుంది. పురిటికాలంలో ఇంట్లో ఆడదానికి పురుడు వస్తే ఆ పురిటి గదిలోకి పురుషుడు ఎలా వెళ్ళడో, పురుడున్న ఇంట్లో ఎలా జాతాశౌచం ఉంటుందో, అలాగే పురిటి కాలంలో ఉన్నటువంటి ప్రతి చెట్టుకి ప్రతి వస్తువుకి కూడా స్పృశించడానికి కానీ దాన్ని మనం పుణ్య సంపాదన కొరకు కానీ వాడడానికి వీలు లేదు. నదులకన్నిటికీ పురిటి కాలం శ్రావణ మాసం. కొత్త నీరంతా వచ్చి చేరుతుంది. శ్రావణ మాసంలో ఎక్కడా నదీ స్నానం చేయకూడదు. ఎవరైనా శ్రావణ మాసంలో నదీ స్నానం చేస్తే నదీ స్నానం చేశాడని పుణ్యం ఇవ్వరు, వ్యతిరిక్త ఫలితం ఇస్తారు. అలాగే చింతకాయ ఉంటుంది, చింతకాయకి పురిటికాలం ఉంటుంది. పురిటికాలమునందున్న చింతకాయని తిన్నటువంటి వాడికి జీర్ణశక్తి మందగిస్తుంది, మందగించి అజీర్ణ వ్యాధి ప్రబలుతుంది. ఒక్కొక్క వస్తువుకి వేదం ఒక్కొక్క పురిటికాలాన్ని నిర్ణయించింది. నదులకు విశేషమైనటువంటి శక్తితో ఉంటాయి. ఎందుచేత అంటే చంద్రుని యొక్క కిరణములలోంచి అమృత ప్రసారం అవుతూ ఉంటుంది. అందుకే ఆయనకి సుధాకిరణుడు అని పేరు. ఆ అమృతపు ధారలే శివలింగం మీద పడుతూ ఉంటాయి. పడినప్పుడు ఆ అమృత ధారల చేత శివలింగం తడుస్తుంది, బ్రహ్మాండ స్వరూపంగా శివలింగం ఉన్నప్పుడు. అలాగే లలాటే లావణ్య ద్యుతి విమలమాభాతి తవయత్తని శంకర భగవత్పాదులు సౌందర్యలహరి చేస్తూ చంద్రుడిలోంచి స్రవించేటటువంటి అమృత ధారల గురించి చెప్తారు. అందుకే లోకంలో చూడగానే ఆబాల గోపాలానికి సంతోషం ఇవ్వగలిగినటువంటివి 3 ఒకటి ఏనుగు, 2 సముద్రం, 3 చంద్రుడు. అటువంటి చంద్రబింబాన్ని చూసి సంతోషాన్ని పొందని వాళ్ళు ఉండరు. అందుకే సాధారణంగా చంద్రుడి గురించి చెప్తే శంకరాచార్యుల వారు ఎప్పుడు వాడినా కూడా హిమకరహ అంటుంటారు. హిమకరహ అంటే చల్లని కిరణములు కలిగినటువంటి వాడు, లోకాన్నంతటినీ సేద తీరుస్తాడు.
ఆయన కిరణములలోంచి వచ్చేటటువంటి అమృతతత్వాన్ని నీరు లాక్కుంటుంది. నదికి ఆ శక్తి ఉంటుంది. నది ఏర్పడడం గురించి వేదంలో అద్భుతమైనటువంటి ప్రస్తావన ఉంటుంది. ద్యులోకము అని ఆకాశంలోంచి వర్ష రూపంలో పడుతున్నప్పుడు మెరుపులలో ఉండేటటువంటి కాంతిని తాను పుచ్చుకుని నేల మీద పడి ప్రవహిస్తూ చంద్రుడి నుండి అమృతత్వాన్ని గ్రహిస్తుంది. అందుకే ప్రవాహంగా వెళ్ళిపోతున్నటువంటి నదిలో, అంటే ఓ నిలబడినట్లుగా ఉన్నట్లు కాకుండా ప్రవహించి వెళుతోంది అనుకోండి, స్త్రీ పురుషుడు కూడా ఒకలా స్నానం చేయకూడదు నదిలో. నదికి అభిముఖంగా నిలబడి పురుషుడు చెయ్యాలి, నదికి వాలువైపుకి నిలబడి స్త్రీ స్నానం చెయ్యాలి తప్ప ఇద్దరూ ఒకవైపుకి తిరిగి స్నానం చేయకూడదు. ఆ తెల్లవారుజామున ఆ నదీ స్నానం చేసినట్లయితే నీటిలో ఉన్నటువంటి అమృతత్వాన్నంతటినీ కూడా చంద్రకిరణముల నుంచి స్రవించినటువంటి సుధాధారాలను పొందినటువంటి నీరు మనుష్యుని యొక్క శరీరంలోకి తేజస్సుని నింపుతుంది. అందుకే స్నానం అంటే మజ్జనం అని పేరు. మజ్జనం అంటే యథార్థమునకు స్నానం చేశాడు అని ఎప్పుడు పిలుస్తారంటే తల మునగాలి, తల మునిగితేనే స్నానం అంటారు. మనం నదికి వెళ్ళామనుకోండి స్నానానికి, తల ముంచుతాం. మళ్ళీ తల ముంచడం కూడా మన ఇష్టం వచ్చినట్టు తల ముంచకూడదు. తలని ఇష్టం వచ్చినట్టు నీటిలో ముంచితే ప్రమాదం ఏర్పడుతుంది. అందుకని అలా ముంచకూడదు. ఎందుకంటే చిన్న చిన్న క్రిములు ఉంటాయి, అవి తల ముంచినప్పుడు చెవుల గుండా లోపలికి వెళ్ళిపోతాయి. లోపలికి వెళ్ళిపోయాయంటే ఒక్కొక్కసారి మస్తిష్కాన్ని చేరుతాయి, ప్రమాదాలు ఏర్పడతాయి. అందుకే వేదం నదీ స్నానాన్ని ఎలా చేయాలో కూడా నిర్వచనం చేసింది. ఈ 2 చేతి బొటన వేళ్ళు తీసుకుని కుంభకం చెయ్యాలి. అంటే కుంభకం అంటే దీర్ఘ కుంభకం చెయ్యలేం మనం అని ఊపిరి బాగా పీల్చి ఈ 2 బొటన వేళ్లతో 2 నాసారంధ్రములను మూసుకుంటారు. ఈ 2 పెద్దగా ఉన్నటువంటి పొడుగు వేళ్లు తీసి చెవుల యొక్క ఈ 2 భాగాలని వంచేస్తారు. మృదులాస్థి అంటారు. అంటే ఎముకలతో ఉంటుంది చెవి చర్మం, కానీ మృదులాస్థి, వంగుతాయి ఎముకలు. వాటిని ఈ 2 వేళ్లతోటి మూసుకుంటారు. ఈ ముక్కు రంధ్రాల్ని ఈ 2 వేళ్లతో చెవి రంధ్రాల్ని మూసి నదిలోకి 3 మాటలు తలని ముంచి తీసి మళ్ళీ ఊపిరి కోసం ప్రాణం కొట్టుకునే లోపల పైకెత్తేయాలి. ఎత్తి ఈ చేత్తో ముక్కు నుంచి నీరు తుడుచుకుని ఊపిరి తీసేసుకోవాలి వెంటనే. ప్రాణాలని ఖేద పెట్టేటటువంటి అధికారం మనకి లేదు. అలా నదీ స్నానం చెయ్యాలి. చేసినట్లయితే ఈ మూర్ధన్య స్థానం నీటిలో మునుగుతుంది. మునిగితే ఈ ద్వారం గుండా శక్తిని పుంజుకుని నదిలో ఉన్నటువంటి అమృతత్వాన్ని తన శరీరంలోకి గ్రహిస్తాడు. అందుకే నదీ తీరంలో ఉండేటటువంటి వారికి, నదీ జలాలు తాగేటటువంటి వారికి సాధారణంగా ధారణా శక్తి ఎక్కువగా ఉంటుంది. ప్రతిరోజు నదిలో స్నానం చెయ్యగలగడం ఒక గొప్ప అదృష్ట విశేషం. అధమాధమైనటువంటి స్నానము అని దేన్ని చెప్తామంటే, ఈ తల ముంచడానికి అవకాశం లేక ఏదో ఒక చెంబుతోటో పాత్రతోటో నీరు తీసి తలమించి పోసుకుంటే అధమాధమైనటువంటి స్నానం చేశాడు అంటారు. ఎందుకంటే తల ముంచడానికి అవకాశం లేదు కాబట్టి నీరు తీసి తలమించి పోసుకుంటారు. అసలు యథార్థమునకు నీటి యందు తల ముంచినదే స్నానం. అలాగని గిన్నెలు చెంబులు పెట్టి అందులో తల ముంచకూడదు. ప్రవాహమునందు చెరువులో కానీ నదిలో కానీ మాత్రమే స్నానం చెయ్యాలి. కాబట్టి నీటి యందు పరమేశ్వరుడు అంత శక్తిని నిక్షేపించాడు. నిక్షేపించడం కాదు, నీటికి ఒక ధర్మం పెట్టాడు. ఎందుచేత అంటే నీరు కదలాలి. నీరు కదలలేదనుకోండి పృథివీ కదలకూడదు, నీరు కదలాలి. నీరు కదలకుండా పృథివీలాగే నిలబడిపోయింది అనుకోండి, ఇక ఎక్కడ ప్రాణులు బ్రతకరు. ఎందుచేతనంటే నీరు ప్రవహిస్తే తప్ప పంటలు పండవు, పంటలు పండితే తప్ప అన్నం దొరకదు, నీరు ప్రవహిస్తే తప్ప అన్ని చోట్ల నీరు దొరకదు, నీరు దొరికితే తప్ప మనుష్యులకు కాదు ఏ జీవకోటికి ప్రాణాలు నిలబడవు. అలా నీరు నిలబడాలి అంటే నీరు ప్రవహించి వెళ్ళాలి. ప్రవహిస్తూ వెళ్ళిపోయినటువంటి నదులు పొంగినప్పుడు ఆ నదీ జలాల్ని నిలబెట్టుకోవడానికి ప్రతి ఊళ్ళోనూ చెరువులు పెంచుతారు. అనేకమైనటువంటి చెరువులతో ఉండేవి పూర్వం ఊళ్ళు. ఈ ప్రవహించిన నదీ జలాలు కట్ట తెంచుకున్నప్పుడు చెరువులలోకి వెళ్ళి చెరువులలో నిలవగా ఉండిపోతాయి. అప్పుడు వరదలు ఊళ్ళని ముంచెత్తావు, చెరువులు నీరు పుచ్చుకుంటాయి. కాబట్టి నదీ జలములు ఎప్పుడూ ప్రవహించాలి. పరమేశ్వరుడి శాసనం ఏమిటంటే నీరు ప్రవహించినప్పుడు ఎప్పుడూ కూడా కిందకి వెళ్ళాలి తప్ప పైకి ఎక్కకూడదు. నీరు అగ్నిహోత్రం అయితే పైకి ఎక్కాలి తప్ప కిందకి వెళ్ళకూడదు.
పరమేశ్వరుడు అలా శాసనం చెయ్యలేదనుకోండి ఈ రెండు భూతములకు, అసలు మనం ఎవ్వరం ఒక క్షణం కూడా ఈ భూమి మీద బతకలేం. నీటికి పైకెక్కే లక్షణం ఉందనుకోండి, అక్కడ ఆ కాళేశ్వరం పక్కన ప్రవహిస్తున్నటువంటి గోదావరి, మంథని గౌతమేశ్వర దేవాలయం పక్కన ప్రవహిస్తున్న గోదావరి పల్లంలోకి వెళ్ళదు. అది ఎత్తెక్కిందనుకోండి, ఇక ఈ మంథని గ్రామం ఎక్కడ ఉంటుంది? మంథని గ్రామం ఏమిటి? సముద్రం పొంగితే సముద్రం ఎత్తెక్కిందనుకోండి, ఇక విశాఖపట్నంలో తీర ప్రాంతంలో ఉన్నటువంటి ఊళ్ళు ఎక్కడ ఉంటాయి? నీరు పల్లమెరుగు నిజము దేవుడెరుగు అంటారు. అందుకే నీరు పల్లం వైపుకు మాత్రమే ప్రవహించాలి తప్ప నీరు పైకి ఎక్కడానికి వీల్లేదని పరమేశ్వరుడు శాసనం చేశాడు. అలా శాసనం చేశాడు కాబట్టే వెంటనే ప్రాణాలు నిలబడడానికి యోగ్యంగా ఎప్పుడు కడుపుని కిందకుంచి నోటిని పైకుంచుతాడు శరీర నిర్మాణంలో. విశ్వకర్మ మనుస్పష్టాస్తవిష్టస్థ విరోధ్రువ అని ఏ ప్రాణి కడుపున ఏ ప్రాణి పుట్టాలో పరమేశ్వరుడే నిర్ణయం చేస్తాడు. మనుష్యుని కడుపున మనుష్యుడు పుట్టాలి, కుక్క కడుపున కుక్క పుట్టాలి, పిల్లి కడుపున పిల్లి పుట్టాలి, పంది కడుపున పంది పుట్టాలి. ఏ ప్రాణి పుట్టనివ్వండి, ప్రాణాలు నిలబడడానికి నీరు పుచ్చుకోగానే అది వెంటనే ప్రాణస్థానములను నిలబెట్టడానికి పల్లానికి వెళ్ళిపోవాలి. కాబట్టి కడుపు కిందకుంటుంది. కడుపు పైకి పెట్టి నోరు కిందకి పెట్టాడు అనుకోండి, మీరు ఆలోచించండి అసలు ఎలా ఎక్కుతుంది నీరు? ఎవడూ బ్రతకడు. ఈశ్వరుడు ఉన్నాడు అని నమ్మాలనుకున్న వాడికి దాహం వేస్తే తెలుస్తుంది. దాహం ఈ ఊళ్ళో పైన ఏం జరుగుతోందో నాకు కనపడుతుంది, నా లోపల నీరైపోయిందని నాకు తెలుస్తుందా? తెలియదు. ప్రాణములు తమ తమ స్థానములు తప్పిపోవడానికి సిద్ధపడిపోతుంటే నీళ్లు లేవు కాబట్టి ఇక మేము ఇందులో ఉండలేము, పిండాండంలో మేము పైకి లేచిపోతామని ప్రాణములు సిద్ధపడతాయి నీరైపోతాయి. అప్పుడు పరమేశ్వరుడు అని ఒకసారి ఊపిరి పీల్చాననుకోండి, ప్రాణ అపాన వ్యాన ఉదాన సమాన నాగ కూర్మ కృకర ధనంజిగ దేవదత్తములని 10 రూపాలుగా విడిపోతాడు. విడిపోయి ప్రాణము శరీరాన్ని నిలబెడతాడు. అపానము తినకూడనివి తిన్నాననుకోండి, కడుపు లోపల మంట పుట్టి సున్నితమైనటువంటి అవయవములు దెబ్బ తినకుండా దుర్గంధ భూయిష్టమైనటువంటి వాయువు అధోముఖంగా వెళ్ళిపోతుంది. అపానము అంటారు. వ్యానము అని ఒక వాయువు శరీరం పడిపోయిన తరువాత కూడా ఇంకా ఇది నాది అని చెప్పి పట్టు కూర్చుంటాడు జీవుడు. ఈ శరీరంలో ఇన్నాళ్ళు నేనున్నాను, ఇది నాది అని పట్టుకుంటాడు. దాన్ని వ్యానవాయువు అంటారు. అలా పట్టుకుంటే ఆ శరీరాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతే తప్ప అతనికి మళ్ళీ ఇంకో శరీరాన్ని ఇవ్వడం కుదరదు పరమేశ్వరుడికి. అలా విడిపించగలిగినటువంటి వాడెవరు అంటే ఒక్క కడుపున పుట్టినటువంటి కొడుక్కే అధికారం ఉంటుంది. కొడుకు పుట్టాలి కొడుకు పుట్టాలని ఎందుకు ఏడుస్తారంటే, వ్యానవాయువుని విడిపించగలిగిన వాడు, గయాశ్రాద్ధం పెట్టి తల్లిదండ్రులు పుణ్యం చేసుకోకపోయినా మోక్షం ఇవ్వగలిగినటువంటి వాడు, గోదానం చేసి పున్నామనరకం తప్పించగలిగిన వాడు, ఇంట్లో సింహాసనానికి నీరాజనం ఇవ్వగలిగినటువంటి వాడు కొడుకు ఒక్కడే. ఆ అధికారం కొడుకుంటుంది కాబట్టే కొడుకు పుట్టాలి కొడుకు పుట్టాలని కోరుకుంటారు. వ్యానవాయువు శరీరాన్ని పట్టేసుకుంటే కొడుకు ఒక్కడే వచ్చి కూర్చుని కొన్ని మంత్రాలు చెప్తాడు. తెలిసో తెలియకో మా నాన్నగారు ఈ చేతులతో ఎన్నో దోషాలు చేశారు, కాళ్లతో చేశారు, కడుపుతో చేశారు, గుండెలతో చేశారు, మా నాన్నగారు చేసిన దోషములన్నీ విడిపోవుగాక అని జ్ఞాతుల అభివృద్ధి కోసం ఆనంద హోమం చేసి తండ్రి ఉద్దేశించి తల్లి కాని తండ్రి కాని ఒక మంత్రం చెప్తాడు. నాన్నగారు, అమ్మా ఇంకా ఈ శరీరాన్ని వదిలిపెట్టేసి, జర్జరీభూతం అయిపోయింది, వృద్ధాప్యం వచ్చేసింది దీనికి, ఇది ఇక పనికి రాదు. ఈశ్వరుడు వేరొక శరీరాన్ని ఇస్తాడు, ఆ శరీరంతో పుణ్యకర్మలు ఆచరించు, పితృదేవతా స్థానంలో నిలబడి నన్ను నీ మనవల్ని ఆశీర్వచనం చేయమని ఆనంద హోమం చేస్తాడు. అందుకే జ్ఞాతి 11 రోజుల అశౌచం. అప్పుడు ఆ వ్యానవాయువు వదిలిపెడుతుంది. శిథిలమైపోయి కూలిపోయిన ఇంటి గోడ మీద కూడా ఇది ఫలానా వారికి సంబంధించినది అని పేరు రాసుకున్నట్టే వ్యానవాయువు శరీరాన్ని పట్టుకుని ఉంటుంది. అభిమాన దేవత అంటారు. అదే నేను నేను అన్న అభిమానం ఉంచుతుంది. అది లేకోండి శరీరాలు నిలబడవు. నా దిక్కుమాలిన శరీరం, ఇది ఏం బాగుంది, ఏం అందంగా ఉంది, దీనికి ఎందుకు అన్నం పెట్టడం అన్న భావన వచ్చింది అనుకోండి, ఆ శరీరం నిలబడదు. కుష్ఠరోగగ్రస్తుడు కానివ్వండి, చీవు నెత్తురు కారిపోయి వేళ్లు కూడా ఊడి కింద పడిపోతూ ఉండనివ్వండి, తాను మాత్రం తన శరీరాన్ని తాను పోషించుకుంటాడు. తన శరీరం మీద తనకి అభిమానం ఉంటుంది. శరీరాభిమాన దేవతగా వ్యానవాయువుగా శంకరుడు పరిపాలన చేస్తాడు ఈ శరీరాన్ని.
ప్రాణ అపాన వ్యాన ఉదాన వాయువు అని ఒక వాయువు ఉంటుంది. ఎప్పుడైనా ఒక గృహస్థాశ్రమ ధర్మాన్ని నిర్వర్తిస్తున్నప్పుడు పితృరుణాన్ని తీర్చుకోవాలి. తనని తన తండ్రి ఎలా కన్నాడో తాను కూడా సంతానాన్ని కనాలి. సంతానాన్ని కనడానికి ధర్మక్షేత్రాన్ని స్వీకరిస్తాడు. కామాన్ని ధర్మంతో ముడివేస్తే కొడుకు కూతురు అనే రెండు అర్థములు ఏర్పడతాయి. కూతుర్ని కన్యాదానం చేస్తే దశాపరేషాం దశ పూర్వేషాం, 10 తరాల ముందు 10 తరాల వెనక వాళ్ళు తరిస్తారు. కొడుకుని కంటే స్నాతకం చేస్తాడు, ఇందాక నేను చెప్పిన ఫలితాలు వస్తాయి. అందుకని ఇప్పుడు ప్రత్యుత్పత్తి చెయ్యడానికి, తను ఒక సంతానాన్ని పొందడానికి తన శరీరమునందు విశేషమైనటువంటి సంతోషము అంకురించిన నాడు శరీరంలోనే ఉండేటటువంటి కొన్ని ప్రత్యేకమైనటువంటి అవయవములు వాయువు ప్రవేశించినటువంటి కారణం చేత కొంత మార్పు చెంది శరీరంలో తేజోరూపమైనటువంటి వీర్యము విడుదల కావడానికి సహకరిస్తుంది. దాని చేత భార్యలో ఉన్న రేతస్సు, పురుషుని యొక్క వీర్యము, శుక్రశోణితములు ఏకమై తనలాంటి కుమారుడు జన్మిస్తాడు. వేదంలో చెప్తారు, హృదయస్థానము నుండి తేజస్సు పురుషుడికి కదిలిందనుకోండి, కొడుకు పుడతాడు. హృదయస్థానము నుండి కదలకుండా శరీరాంగముల నుండి కదిలిందనుకోండి, ఆడపిల్ల పుడుతుంది. కాబట్టి అలా కొడుకుని కానీ కూతుర్ని కానీ కనడానికి వీలుగా శరీరంలో ఉన్న కొన్ని అవయవములు ఆ సమయమునందు మార్పు చెందేటట్టుగా సహకరించడానికి ఉదాన వాయువు పనికొస్తుంది. ఆ ఉదాన వాయువుగా నిలబడేటటువంటి వాడు పరమేశ్వరుడు. అందుకే ప్రాణ అపాన వ్యాన ఉదాన సమాన, శరీరావయవములన్నీ సమానంగా పెరగాలి. ఎప్పుడో చిన్నప్పుడు మా అమ్మగారు ఈ శరీరాన్ని కన్నారు. కుడి చెయ్యి 6 నెలలు పెరిగి ఎడం చెయ్యి 6 నెలలు పెరుగుతుంది అన్నాడు ఈశ్వరుడు. 2 చేతులు సమానంగా పెరుగుతాయి. తెల్లవారితే గోళ్లు సమానంగా పెరుగుతాయి, వెంట్రుకలు సమానంగా పెరుగుతాయి. ఎక్కడ ఏది పెరగాలో ఏది పెరగకూడదో కూడా ఈశ్వర శాసనం. కను బొమ్మ మీద వెంట్రుకలు ఉన్నాయనుకోండి, ఒక స్థాయి మించి పెరగకూడదు. కను రెప్పకి వెంట్రుకలు ఉన్నాయనుకోండి, సాధారణంగా వెంట్రుక వాలుతుంది. ఒక్క కనురెప్ప వెంట్రుక మాత్రం వాలడానికి వీల్లేదు. ఇలా ఉండి కెరటంలా ఇలా పైకి లేస్తుంది. అలా పైకి లేస్తుంది కాబట్టి రక్షణ కోసం కంచె వేసినట్టు కను రెప్ప ఇలా మూసుకుంటే వెంట్రుకలు ఇలా పైకి లేచి నిలబడతాయి. అలా నిలబడతాయి కాబట్టి నిద్రపోతున్నప్పుడు కూడా కన్ను కొంచెం తెరిచి ఉన్న ఏ క్రిమి కంటి గుడ్డు మీదకి వెళ్ళదు. అంత రక్షణ వ్యవస్థ పెట్టాడు. ఈ వెంట్రుకలు, కనురెప్పకున్న వెంట్రుకలు ఒక స్థాయి దాటి ఇక పెరగకూడదు. అవి అలాగే ఉండాలంతే పెరిగి. వాటిని కత్తిరించవలసినటువంటి అవసరం ఏర్పడదు. కాబట్టి సమానమనేటటువంటి వాయు రూపంతో శరీరంలో ఏవి ఎలా పెరగాలో అలా పెరిగేటట్టుగా నియంత్రణ చేస్తాడు. ప్రాణ అపాన వ్యాన ఉదాన సమాన నాగ. నేను ఏదో కార్యక్రమాల ఒత్తిడితో కడుపు లోపలికి పదార్థం వెయ్యకుండా తిరుగుతున్నాను అనుకోండి, నీ లోపల పదార్థం లేదు, శరీరం నీరసపడిపోతుంది. నీరసపడితే స్పృహ తప్పిపోతుంది. కాబట్టి లోపల వెంటనే పదార్థం పడై దాన్ని లోపల జీర్ణం చెయ్యాలి, సమయం పడుతుంది శక్తి అందించడానికి. వెంటనే పడేసేయమని ఆకలి రూపంలో చెప్తాడు. మంట వస్తుంది కడుపులోంచి. ఆయన చెప్పాడు కాబట్టి పదార్థాన్ని లోపల పడేస్తాం. లేకపోతే ఈ శరీరం ఎలా నిలబడుతుంది? లోపల పదార్థం అయిపోయిందో లేదో ఎలా తెలుస్తుంది? ఈశ్వరుడు ఆకలి రూపంలో చెప్తాడు. అందుకని నాగ కూర్మమని ఒక వాయువు ఉంటుంది. భగవంతుని యొక్క ఆరాధన చాలా విశేషంగా చేసేటటువంటి వారు ఎప్పుడూ భగవంతుణ్ణి స్మరిస్తూ ఉంటారు కొంతమంది. మరి మనసు భగవంతుణ్ణి పట్టుకుని ఉంటుంది. ఈశ్వరుణ్ణి స్మరించడానికి వాళ్ళకి పూజా మందిరాలు అక్కర్లేదు. బాగా కడుపు నిండా అన్నం తిన్నవాడికి త్రేణుపులు ఎలా వస్తాయో అలా అంతటా నిండి నిబిడీకృతమైపోయినటువంటి పరమాత్మతత్వాన్ని అనుభవించినటువంటి కారణం చేత ఎప్పుడూ భగవంతుణ్ణి స్మరిస్తూ ఉంటుంది ఆ మనసు. అది స్మరించడానికి ప్రత్యేకంగా ఏమీ పుస్తకమో మందిరమో అక్కర్లేదు. పానీయంబులు త్రాగుచున్ కొడుచుచున్ భాషించుచున్ హాసలీలా నిద్రాదులు చేయుచున్ తిరుగుచున్ లక్షించుచున్ సంతత శ్రీనారాయణ పాద పద్మయుగళీ చింతామృతాస్వాద సంధానుండై మరచన్ సురారిచుతుడే తద్విశ్వమున్ భూవరా అంటారు ప్రహ్లాదుడు భాగవతంలో. భగవంతుణ్ణి స్మరించడానికి ఒక కారణం ఉండదు. ప్రహ్లాదుడు నీళ్లు తాగుతూ, ఈశ్వర నీటికి ప్రవహించే శక్తి పెట్టి కడుపు ఇక్కడ పెట్టావు, లేకపోతే ఏమైపోదును. పానీయంబులు త్రాగుచున్ కుడుచుచున్, అన్నం తింటూ, ఈశ్వర ఎంత
గొప్ప విశేషం. కఠినంగా ఉండేటటువంటి ఓషధుల్ని బియ్యం తీసుకొచ్చి నీటితో కలిపి అగ్ని మీద తప్తం చేస్తే అవి ఉడికి మెత్తగా తయారై కఠినమైనటువంటి దంతములు నోటిలో ఉండి నాలుక తోస్తుంటే వాటితో బాగా నమలబడి మెత్తగా తయారవుతుంది. ఏమి పరమేశ్వరుడి శక్తి! లాలాజనంలోంచి మ్యూకస్ టైలిన్ అని 2 వస్తాయి. ఆ జిగురు పదార్థంతో జారిపోతుంది, లోపలికి అమాశయ పాకం ఏర్పడుతుంది. అందుకే అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రిత ప్రాణాపాన సమాయుక్తం పచాన్యన్నం చతుర్విధం అంటాడు గీతాచార్యుడు భగవద్గీతలో. ఆయన అనుగ్రహించని నాడు ఈ దవడలు ఎలా కదులుతాయి, అసలు అన్నం ఎలా తింటాం, ముద్ద లోపలికి ఎలా వెడుతుంది, ఆకలి ఎలా తీరుతుంది. కాబట్టి మహానుభావుడైనటువంటి పరమశివుడు లోపల పదార్థం అయిపోయింది, పదార్థం పెట్టు అని ఆకలి రూపంలో చెప్తాడు. దానికి మనం ఆ ఆకలి రూపంలో చెప్పడాన్నే నాగము అంటాం. ఎప్పుడూ భగవంతుణ్ణి స్మరించేటటువంటి వాళ్ళకి దివ్యమైనటువంటి తేజస్సు ఏర్పడుతుంది. ఆరా అంటారు. మీరు చూడండి, రామకృష్ణ పరమహంస, వివేకానందుడు ఇటువంటి వారి చిత్రపటాన్ని గీస్తే చుట్టూ కాంతి వలయాన్ని పెడతారు. అలా ఒక్కొక్కరి యందు విశేషమైనటువంటి కాంతి వలయం ఉంటుంది. వారి ముఖాన్ని పట్టుకున్నటువంటి దీప్తిని బట్టి వారు ఎంత ఉపాసనా తత్పరులో అర్థమవుతుంది. కొంతమంది తెల్లవారి లేస్తే చారెడు మందు బిళ్ళలు నోట్లో వేసుకుని మింగుతారు అనారోగ్యం అని. కానీ వాళ్ళ తేజస్సు చూస్తే ముఖంలో ఎంత కాంతి ఉంటుందో. ఆ కాంతికి కారణం ఏమిటి అంటే భగవంతుని యొక్క స్మరణ, భగవంతునికి అంత దగ్గరగా ఉన్న భక్తి. ఆ భక్తి విశేషం చేత అంత తేజస్సు వస్తుంది. దాన్ని కూర్మము అంటారు. కృకరము అని వేరొక వాయువు ఉంటుంది. ఆ ప్రాణ అపాన వ్యాన ఉదాన సమాన నాగ కూర్మ కృకర అది త్రేణుపునిస్తుంది. అంటే నాలుక కడుపుకి శత్రువు ఎప్పుడు. ఎందుకంటే కడుపు లోపల 3వ వంతు మాత్రమే ఘనపదార్థం ఉండాలి, 3వ వంతు నీరు ఉండాలి, 3వ వంతు గాలి తిరగడానికి చోటు ఉండాలి. అలా ఉండకుండా కడుపు ఎందుకు నిండుతుంది అంటే నాలుకకి లొంగిపోతాడు మనుష్యుడు. జిహ్వచాపల్యానికి లొంగిపోయి రుచిగా ఉందని ఇంకా 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 తింటాడు. అదంతా వెళ్ళి కడుపులో చేరిపోతుంది. ఇంకా తినాలనిపిస్తుంది. ఇంకా తింటున్నాడు అనుకోండి, ఇక తినవద్దు, లోపల చోటు లేదు. నువ్వు అంత తింటే జీర్ణం చేయడం సాధ్యం కాక అనారోగ్యం వస్తుంది, కాబట్టి ఇక తినవద్దు అని త్రేణుపు రూపంలో చెప్తాడు. వాయువు పైకి త్రేణుపుగా వస్తుంది, కృకర వాయువు అంటారు దాన్ని. నాగ కూర్మ కృకర ధనంజయ. ధనంజయమని ఒక వాయువు ఉంటుంది. అది పిండాండాన్ని బ్రహ్మాండంలోకి కలుపుతుంది, లేకపోతే భయానకమవుతుంది ఈ భూమి అంతా కూడా. ఎవరు అసలు బయటికి రాలేరు. పడిపోయినటువంటి ప్రాణులన్నీ అలాగే ఉండిపోయాయి అనుకోండి, అవి ఏవి మార్పు లేకుండా కాష్టభూతములైపోయి కర్రల్లా అయిపోయి అలాగే ఉండిపోయాయి అనుకోండి. ఈ మంథని గ్రామంలో ఇప్పటికి ఎన్ని కుక్కలు చచ్చిపోయి ఉంటాయి, ఇన్ని జీవులు చచ్చిపోయి ఉంటాయి. ఆ జీవులు ఏవి కూడా అలాగే ఉండిపోయాయి అనుకోండి, బిగిసిపోయి. అసలు బయటికి వెళ్ళడానికి చోటు ఉంటుందా? ఎంత దుర్గంధ భూయిష్టమైపోతుంది. అప్పుడు మనుష్యులంటే తీసుకెళ్లి దహనం చేస్తారు, లేకపోతే ఖననం చేస్తారు. మరి మిగిలిన ప్రాణుల్ని ఎవరు తీసుకెళ్లి అంత్యేష్టి సంస్కారం చేస్తారు? చెయ్యరు. భగవంతుడే లోపలికి ధనంజయ వాయువు యొక్క రూపంలోకి వెడతాడు. వెళ్ళి ఆ శరీరం ఉబ్బిపోతుంది, ఉబ్బిపోయి బద్దలైపోతుంది. బద్దలైపోయి ఇందులో ఉన్న పంచభూతములను బ్రహ్మాండంలో ఉన్న పంచభూతములతో కలుపుతాడు. ఇందులో ఉన్న పృథివిలో కలిసిపోతుంది, జలము జలములో కలిసిపోతుంది, అగ్ని అగ్నిలో కలిసిపోతుంది, వాయువు వాయువులో కలిసిపోతుంది, ఆకాశము ఆకాశములో కలిసిపోతుంది. పంచభూతములను పంచభూతములతో కలిపేసి ఎక్కడ అమంగళకరంగా కనపడకుండా కళేబరాలు చేస్తాడు. దాన్ని ధనంజయ వాయువు అంటారు. ప్రాసెస్ ఆఫ్ డీకంపోజిషన్ అంటారు ధనంజయ వాయువు. అలాగే దేవదత్తము అని ఒక వాయువు. ఎడతెరిపి లేకుండా అర్ధ సంపాదన కోసమని, కామం కోసమని తిరుగుతున్నటువంటి వాడు బడలిపోయాడని, ఒరే నువ్వు కొంత విశ్రాంతి తీసుకోవాలరా, నీ జ్ఞానేంద్రియాలు కర్మేంద్రియాలు బడలిపోయి నిద్రపో అని ఈశ్వరుడు ఆవలింత రూపంలో చెప్తాడు. నోట్లోంచి ఆవలింత వచ్చిందనుకోండి, బద్ధకంగా ఉంది, నిద్రపోవాలని కోరుకుంటున్నాడు, బడలిపోయాడని గుర్తు. అందుకే గురువు గారు పాఠం చెప్తుండగా శిష్యులు ఎవరైనా ఆవలించారనుకోండి, వెంటనే లేపి పంపించేస్తారు.
ఎందుకు పంపించేస్తారంటే గురువు గారి ముందు కానీ ప్రభువు ముందు కానీ రాచసభలో కానీ ఆవలించకూడదు. అలా ఆవలిస్తే అది దోషం కింద స్వీకరిస్తారు. విరాట పర్వంలో రాచపురోహితుడైనటువంటి ధౌమ్యుడు పాండవులు అప్పటి వరకు ఎవరిని సేవించలేదు. విరాట్ రాజు గారిని సేవించడానికి వెడుతున్నప్పుడు చెప్తాడు, ఆవలింత, తుమ్ము, హాసంబు చెరుపు తెస్తాయి. ఎక్కడ పడితే అక్కడ అలా ఆవలించకూడదు. పెద్దలు కూర్చుని మాట్లాడుతున్న సభలలో గురువుగారు కూర్చున్న చోట ఆవలిస్తే వెంటనే పక్కకి వెళ్ళిపోమ్మంటారు. 2 తుమ్ము, ఎక్కడ పడితే అక్కడ తుమ్మకూడదు. అందుకే ఒక సభలో ప్రవేశించాలి అంటే ఒక అర్హత ఉంటుంది. అందరూ ఆహ్వానితులే అనకూడదు. సభలో ప్రవేశించడానికి అర్హత ఒకటి ఉంటుంది. ఏమిటా అర్హత అంటే నిత్యము కూడా, ప్రతినిత్యము కూడా ఆమ్లాన్ని స్వీకరిస్తారు. అందుకే ఉసిరికాయ తింటారు. ఇవాళ యథార్థమునకు ఆ పేరు ఉచ్చరించకూడదు. ఉసిరికాయ తింటారు. ఎందుకు ఉసిరికాయ తింటారు అంటే అది సభా ప్రాంగణముల యందు అనవసరంగా తుమ్ము రాకుండా కాపాడుతుంది. తుమ్ము రాకూడదు. తుమ్ము వచ్చిందనుకోండి ప్రభువుకి ఆగ్రహం కలుగుతుంది. ప్రభు ఏదో ఉత్తమ సంకల్పం చేస్తున్నాడు అనుకోండి, మనందరం విజయయాత్రకు బయలుదేరుతున్నాం అంటే ఎవడో సభలో తుమ్మాడు అనుకోండి, రాజుగారికి అనుమానం వస్తుంది. అప్పుడు రాజు తీవ్రమైన కోపాన్ని పొందుతాడు. ధౌమ్యుడు చెప్తాడు పాండవులతోటి, హాసంబు, అర్థం పర్థం లేకుండా నవ్వకూడదు. ఎందుచేత అంటే కారణం లేకుండా నవ్వారనుకోండి అవతల వారి యొక్క మనస్సు యొక్క కేంద్రీకరణ శక్తి నశించిపోతుంది వెంటనే. నేను ఉపన్యాసం చెప్తున్నాను అనుకోండి, ఎవరో ఎదురుగుండా కూర్చొని పక్కపక్క నవ్వుతున్నారు అనుకోండి, నా మనసులో కేంద్రీకరణ పోతుంది. ఎందుకు అలా నవ్వుతున్నారు? ఏ దోషం జరిగింది? నేనేమైనా పొరపాటు మాట్లాడానా? నేను కూర్చోవడంలో ఏమైనా దోషం ఉందా? ఎందుకు నవ్వుతున్నారు అలాగా అన్న నా దృష్టి కేంద్రీకరణ పోయిందనుకోండి, నా ఉపన్యాసానికి సంబంధించినటువంటి భావతంత్రులతో కూడుకున్న ధార తెగిపోతుంది. హాసంబు, ఎప్పుడు పడితే అప్పుడు నవ్వకూడదు. నవ్వడానికి ఒక సందర్భం ఉంటుంది, అంతేకాని సందర్భం లేని నవ్వు అన్ని చోట్ల నవ్వకూడదు. కాబట్టి ఈశ్వరుడు నువ్వు కావలసినంత విశ్రాంతి తీసుకోలేదు. విశ్రాంతి తీసుకో, నీ ఇంద్రియములు బడలిపోయి నిద్రపొమ్మని ఆవలింత రూపంలో చెప్తాడు. ఈ 10 వాయువుల రూపంలో పరమశివుడు ఈ శరీరాన్ని పరిపాలన చేస్తుంటాడు. ఆయన ప్రాణ అపాన వ్యాన ఉదాన సమాన నాగ కూర్మ కృకర ధనంజయ దేవదత్తములన్న పేర్లతో శరీరాన్ని పరిపాలించలేదనుకోండి, అసలు మనందరి జీవితాలు ఏమైపోతాయి? లోపల అన్నం ఉందో లేదో తెలియదు, నీళ్లున్నాయో లేదో తెలియదు, పడుకోవాలో తెలియదు, పడుకోకూడదో తెలియదు, ఏమీ తెలియనటువంటి అగమ్యగోచరమైన స్థితి. వాయు రూపంలో పరమశివుడు మాట్లాడుతుంటాడు. ఒక్క వాయువు పట్ల ఆయన అంత జాగ్రత్త తీసుకున్నాడు. నీరు కిందకి వెళ్ళాలి, వాయువు అంతటా తిరుగుతూ ఉండాలి. ఇక్కడ ఉంటుంది, ఇక్కడ ఉండదు అని ఉండదు, వాయువు అంతటా వెళ్ళాలి. ఆ వాయువుకి శరీరం ఉండకూడదు, కానీ అన్ని శరీరాల్లోకి వెళ్ళాలి. అలా విడితేనే శరీరాలు నిలబడతాయి. అశరీర శరీరేషు వాయు చరతిపాలయం. అలా అందుకే నమస్తే వాయు త్వమీవ ప్రత్యక్షం బ్రహ్మాసి అంటారు. ఆ వాయువుని పీలిస్తేనే ఉన్నాడు అని మంగళకరం, వాయువుని తీసుకోకపోతే అమంగళకరం, శివము శవమైపోయిందంటారు. కాబట్టి వాయువుకి ఆశాసనం పెట్టాడు, అగ్నికి 2 శాసనములు పెట్టాడు. ఒకటి, అగ్ని పైకి మాత్రమే లేవాలి, అగ్ని కిందకి వెళ్ళకూడదు. అగ్ని కిందకి కాని వెళ్ళిందనుకోండి అసలు ఈ బ్రహ్మాండం నిలబడదు. అగ్నిని రగల్చాననుకోండి, అగ్ని కిందకి వెళ్ళిపోయింది అనుకోండి, వంట ఎలా జరుగుతుంది? అగ్ని వ్యాపించదనుకోండి, ఒక ఇనప ఊచ పట్టుకుని ఆ చివర కాలిస్తే చివర వరకు రావాలి. ఇక్కడ ఉన్నటువంటి పరమాత్మలోని అగ్నితత్వం శరీరం అంతా వ్యాపించాలి. అలా కాకుండా కిందకి వెళ్ళిపోయింది అనుకోండి, అగ్ని పాదాల్లోకి వెళ్ళిపోయింది అనుకోండి, పై శరీరం అంతా చల్లబడిపోతుంది. 2, అగ్నిహోత్రం పైకి లేవలేదనుకోండి, మీరు యజ్ఞం ఎలా చేస్తారు? దేవతలకి హవిస్సు ఎలా ఇస్తారు? కిందకి అగ్ని వెళ్ళిపోతే. పైగా అగ్ని భూమిలోకి వెళ్ళిపోయింది అనుకోండి, భూమి లోపల ఉన్న ఐశ్వర్యము దగ్ధమైపోతుంది. దగ్ధమైపోతే ఇక లోపల ఉన్నటువంటి పెట్రోల్ బావులు అంటుకుంటాయి. ఇక ఈ భూమి మీద నిలబడేవాడేవాడు? భూమి బద్దలైపోతుంది. అందుకే పైకి రావాలి తప్ప అగ్ని కిందకి వెళ్ళకూడదు. అగ్ని పైకి రావాలి. అగ్నికి ఒక లక్షణం ఉంటుంది, వీడు వాడు అనేం చూడదు, దగ్ధం చేసేస్తుంది. అలా దగ్ధం చేయగలిగిన భయంకరమైనటువంటి అగ్నిహోత్రం గృహస్థుల ఇళ్లల్లో వెలిగేటప్పుడు వాళ్ళు ఎంత కావాలని కోరుకుని ఇంధనాన్ని పెట్టారో అంతగానే వెలగాలి. కట్టెపుల్ల తెచ్చి వెలిగించారనుకోండి, అంతా కలిపి భగ్గున కాలకూడదు,
ఆ చివర మాత్రమే మంట మండుతూ వెనక్కి రావాలి, నీటిని తోసుకుంటూ, కట్టెలోని నీటిని తోస్తూ మండాలి. అలా మండలేదనుకోండి వంట ఎలా చేసుకుంటారు? 2, అగ్నిహోత్రుడు ఒక పని చెయ్యాలని చెప్పాడు శివుడు. నువ్వు యజ్ఞంలో ఇచ్చినటువంటి హవిస్సుని పట్టుకెళ్ళి దేవతలకి ఇమ్మన్నాడు. అందుకే ఆయనకి హవ్యవాహనుడని పేరు. ఆ హవ్యాన్ని పట్టుకుని దేవతలకి ఇస్తాడు. దేవతలు తిని సంతోషించి వర్షం కురిపిస్తాడు. అలాగే పితృదేవతలు ఉంటారు. తనని కన్న తల్లి, తనని కన్న తండ్రి శరీరం విడిచిపెట్టిన తరువాత పితృదేవతా స్థానంలో ఉంటారు. ఆ తల్లిదండ్రులకి ఆ పిడచ పెడతారు, పెట్టి అగ్నిహోత్రం ద్వారా పంపిస్తారు. పంపించినప్పుడు అది వెళ్ళలేదనుకోండి, కన్న తల్లిదండ్రులకి అన్నం పెట్టనటువంటి జన్మ ఇంకెందుకు ఆ జన్మ? కాబట్టి హవ్యం వహతి దేవానాం కవ్యం కవ్యాసినామపి. ఇళ్లల్లో, అందరి ఇళ్లల్లో మొట్టమొదటి వంట బ్రాహ్మణుడు ఎవరు అంటే అగ్నిహోత్రుడు. ఆయన కర్మ శివశాసనానికి అలా వంట చేసి పెడుతున్నాడు. ఆయన వెలగకపోతే పదార్థాలు పచనం ఎక్కడవుతాయి? ఇప్పుడు నేను ఈ ఉపన్యాసం చెప్పి మధ్యాహ్నం అయ్యేటప్పటికి కడుపు ఖాళీ, అప్పుడు తీసుకొచ్చి నాకు ఇంత అన్నం పెట్టాలి అంటే అగ్నిహోత్రుడు పచనం చేయకపోతే అన్నం ఎక్కడి నుంచి వస్తుంది? మీకైనా నాకైనా. ప్రతి ఇంటిలో వంట బ్రాహ్మణుడై వంట చేసి పెడతాడు శివశాసనం మేరకు. దేవతలకు హవిస్సు పట్టుకెడతాడు, పితృదేవతలకు కవ్యాన్ని పట్టుకెడతాడు. హవ్యం వహతి దేవానాం కవ్యం కవ్యాసినామపి పాకంచ కురుతే వహ్ని శంకరస్యైవ శాసనాత్. లింగపురాణంలో వ్యాస భగవానుడు చెప్తాడు. అలా పృథివికి ఆపస్, తేజో, వాయు, ఆకాశము అంతటా పరివ్యాప్తమయ్యుండి ఎవరికీ అడ్డు రాకుండా ఉంటుంది. అలా ఉండేటట్టుగా ఆకాశభూతము, ఈ పంచభూతములకు పరమేశ్వరుడు అటువంటి శాసనాన్ని చేశాడు. అలా శాసనం చేశాడు కాబట్టి అన్నీ కూడా నిలబడతాయి. అగ్ని 2 రకములైనటువంటి అగ్ని ఉంటుంది వేదాంతంగా. నేను మాట్లాడేది ఆ ఉపాసనకి సంబంధించినటువంటి అగ్ని గురించి మాట్లాడటం లేదు, నేను తత్వ సంబంధమైన అగ్ని గురించి మాట్లాడుతున్నాను. ఒకటి భౌతికమైనటువంటి శరీరాలు నిలబడడానికి కావలసినటువంటి అగ్ని. 2వ అగ్ని ఇక మళ్ళీ శరీరంలోకి రావలసిన అవసరం లేకుండా చెయ్యగలిగిన అగ్ని. ఒకటి బాహ్యమునందు కనపడుతుంది, అది దగ్ధం చేస్తుంది. అగ్ని అన్నది ఎక్కడ ఉన్నా సరే దగ్ధం చేస్తుంది, అంటే దాన్ని బూదిగా మార్చేస్తుంది. అగ్ని స్పర్శ పొందితే ఇక మారడానికి అవకాశం లేని పదార్థంగా మారిపోతాడు, బూది అయిపోతుంది. ఇక బూది ఏమవుతుంది? ఏమీ అవదు. 2వది జ్ఞానాగ్ని. జ్ఞానాగ్ని దేని చేత రగులుతుందంటే, జ్ఞానాగ్ని దేని చేత కలుగుతుంది అంటే, కేవలముగా భక్తితో కూడిన కర్మాచరణ చేత ప్రీతి పొందినటువంటి భగవంతుని యొక్క అనుగ్రహం చేత జ్ఞానము కలుగుతుంది. భక్తితో కూడిన కర్మాచరణం అంటే ఏదైనా చేసేటప్పుడు ఇది భగవంతుడికి అందాలి, ఆయన ఉన్నాడు, ఆయన్ని సేవిస్తున్నానన్న భావనతో చెయ్యాలి తప్ప ఏదో అర్థం పర్థం లేకుండా ఇవన్నీ నేనే చేశానన్న అహంకారంతో చేసిన వాటిని ఈశ్వరుడు పుచ్చుకోడు. పత్రం పుష్పం ఫలం తోయం యోమే భక్త్యా ప్రయచ్చతి. భక్తితో ఇచ్చినది ఏదో అదే పుచ్చుకుంటాడు ఆయన. ఇందులో చమత్కారం ఏమిటంటే, భక్తితో కూడిన కర్మాచరణము అన్నమాట మీకు అర్థం అవ్వాలంటే నేను ఒక్క ఉదాహరణ చెప్తే మీరు పట్టుకుంటారు. భర్త గారు ఇంకో గంటలో ఇంటికి వస్తాడు, ఆకలితో వస్తాడు, అన్నం పెట్టాలి భార్య. అయ్యో ఆయన అంత కష్టపడి వస్తారు, ఆయనకి అంత అన్నం పెట్టాలని చెప్పి రోట్లో కాస్త ఉసిరికాయ పచ్చడి చేసింది, ఏదో చారు పెట్టింది, కూర వండింది, పులుసు పెట్టింది. ఇప్పుడు అసలు ఇవన్నీ కలుపుకోవడానికి అన్నం ఉండాలి. ఆ అన్నం వండాలి అంటే ఏదో ఆ బియ్యాన్ని కడిగి ఓ పాత్రలో పోసి, ఏ పాత్రతో బియ్యం పోసిందో పాత్రకి 2 కొలతల నీళ్లు పోసి, అగ్ని మీద అది ఉడికే పర్యంతము మూత పెట్టి చూసి ఉడికింది అన్న తర్వాత అప్పుడు ఆ గంజి వార్చేస్తే లోపల ఉన్న ప్రతి బియ్యపు గింజ మెతుకైపోయిందా లేదా? పోని అది మరిచిపోయామండి మేము, గంజి వార్చడాలు అవి ఇప్పుడు ఎక్కడున్నాయంటే, పోనీ ప్రెషర్ కుక్కర్లో పెట్టి గ్యాస్కెట్ పెట్టి మూత పెట్టి వెయిట్ పెట్టి అగ్నిహోత్రం మీద వెలిగించినప్పుడు స్టవ్ ఒక్కటే మరిచిపోయారనుకోండి వెలిగించడం, ఉడుకుతుందా? అగ్ని ప్రధానం. అగ్ని వెలిగిందనుకోండి, కుక్కర్ కూత కూసిన తర్వాత అన్ని బియ్యపు గింజలు అన్నం అయ్యాయా అని అనుమానపడక్కర్లేదు. అన్ని బియ్యపు గింజలు అన్నం అయిపోతాయి, ముక్కలున్నా అన్నం అయిపోతాయి. ఒక కూత చేత లోపల ఉన్న బియ్యపు గింజలన్నీ అన్నం అయిపోయాయని చెప్పినట్టే, భక్తితో కర్మ చెయ్యగా చెయ్యగా ప్రీతి పొందిన పరమేశ్వరుడు జ్ఞానం ఇస్తాడు. ఆ జ్ఞానము కలిగిన నాడు ఇక అంతటా పరమేశ్వరుడే కనపడతాడు.
ఆ స్థితిలో ఇక కర్మాచరణం ఉండదు. ఆ జ్ఞానాగ్ని ఎవరి యందు మేల్కొంటుందో, ఎవరి యందు రగల్చబడుతుందో అటువంటి వాడు ఇక మళ్లీ పుట్టవలసినటువంటి అవసరం ఉండదు. అటువంటి మహాజ్ఞానులు కొన్ని కోట్ల 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 మందిలో ఎవరో ఒక్కడుంటాడు. అటువంటి వాళ్ళలో లెక్కించదగినటువంటి వారిలో మహాపురుషులు ఈ మధ్య కాలం వరకు ఉన్నటువంటి వారు భగవాన్ రమణ మహర్షి. భగవాన్ రమణ మహర్షి అరుణాచల క్షేత్రంలోనే ఉండేవారు. వారు కారణజన్ములు. ఇప్పుడు అరుణాచలం అన్న పేరు విని అక్కడికి వెళ్ళిపోయారు. ఎన్నడూ వారికి శరీర స్పర్శ లేదు. ఆత్మగా నిలబడి ఉండేవారు. అసలు శరీరం అన్న దానితో ఆయనకి తాదాత్మ్యత ఉండేది కాదు. ఎవరైనా ఆయన దగ్గరికి వెళ్ళి రాత్రి బాగా నిద్రపోయారా అని అడిగితే ఓ ఇది బాగా నిద్రపోయిందనేవారు. ఇది బాగా నిద్రపోతే మీరు, నేను ఆత్మ, ఈ శరీరం నిద్రపోవడాన్ని సాక్షిగా చూస్తున్నాను తప్ప నేను నిద్రపోవడానికి ఆత్మకి నిద్ర లేదు. ఆయన ఎప్పుడూ ఆత్మభావనగానే ఉండేవారు తప్ప ఆయన ఎన్నడూ నేను శరీరం అనుకోలేదు. అందుకే ఆయన శరీరం పడిపోతుంటే ఊపిరి అందని స్థితి ఏర్పడితే డాక్టర్లు ఆక్సిజన్ సిలిండర్ పట్టుకుని పరిగెత్తారు. వద్దు వద్దని సంజ్ఞ చేసి కొన్ని వేల మంది చూస్తుండగా ఆయన శరీరంలోంచి దివ్యమైనటువంటి జ్యోతి బయటికి వచ్చి అందరి మధ్యలోంచి పైకెక్కి అరుణాచలానికి ప్రదక్షిణం చేసి ఆ అరుణాచలంలోనే ప్రవేశించి అంతర్ధానమైపోయింది. అరుణాచలం పరమశివుడు కాబట్టి ఆ పరమశివుని యందే ఐక్యం అయిపోయింది. అరుణాచల క్షేత్రం అంత గొప్పది అని స్కాందం. ఒక్కసారి అరుణాచల క్షేత్రంలో అడుగు పెడితే చాలు. కానీ ఒక నియమం ఉంటుంది. అరుణాచలం వెళ్ళేటటువంటి వారు ఎప్పుడూ కూడా నేను ఇంతటి వాడను అన్న భావన మాత్రం మనసులో ఉండడానికి వీల్లేదు. నేను ఇంత అందంగా ఉంటానో, ఇంత పొడుగ్గా ఉంటానో, నేను ఇంత విద్వాంసుండనో, నాకు ఇన్ని శ్లోకాలు వచ్చనో, నేను ఇన్ని పురాణాలు చదువుకున్నానో, నేను ఇంత అధికారినో, నాకు ఇంత డబ్బుందనో, నాకు ఇన్ని వ్యాపారాలున్నాయనో మనసులో పెట్టుకుని వెడితే అరుణాచలంలోకి రానివ్వడాయి. ఒకానొకప్పుడు జ్ఞాన సంబంధన అయినారంతటి వారు పెద్ద పేరోలగంతో హడావిడి చేస్తూ అరుణాచలంలోకి వెళ్ళబోతే దొంగలు ఎత్తుకుపోయారు సామాగ్రి అంతా. అన్నం కూడా లేకుండా అరుణాచలం బయట నిలబడిపోవలసి వచ్చింది. అప్పుడు అరుణాచలేశ్వరుడి వైభవం గుర్తుకొచ్చి పత్తికం పాడితే పరమశివుడే పెళ్లివారి రూపంలో వచ్చి అన్నం పెట్టి అరుణాచలంలోకి ప్రవేశపెట్టాడు. అరుణాచలం అంత మహిమాన్వితమైనటువంటి క్షేత్రం. నేను మీతో మనవి చేశాను కదా, ఒక్కసారి అరుణాచలం వెడితే చిత్రగుప్తుడు గీత గీస్తాట. ఈ జీవుడు అరుణాచలం వెళ్ళాడు కాబట్టి తరువాత అని గీత గీస్తాడు. అంటే అరుణాచలం పట్టణంలోకి ప్రవేశించినంత మాత్రం చేత అంత గొప్ప అనుగ్రహంగా ఈశ్వరుడు భావన చేస్తాడు. అటువంటి చోటికి వెళ్ళడం, ఆ అరుణాచలానికి అంటే అక్కడ ఉన్నటువంటి ఆ కొండకి ప్రదక్షిణం చెయ్యడం అంత గొప్ప విశేషం. ఇప్పటికీ అప్పుడప్పుడు మేము అరుణాచలం యాత్రకు వెళుతుంటాం. వెళ్ళినప్పుడు కాకినాడ నుంచి పెద్ద సమూహాలుగా సత్సంగం అందరం వెళ్ళి డప్పులు, డోళ్లు, భజనలు చేసేవాళ్ళు, దండకాలు పాడేవాళ్ళు, పాటలు పాడేవాళ్ళు, వీళ్ళందరం కలిసి రాత్రి 10 గంటలకి మొదలు పెడతాం ప్రదక్షిణం చేయడం. మొదలు పెడితే పరమశివలింగానికి 8 దిక్కుల 8 స్థానాలు ఉంటాయి. దక్షిణాన యమలింగం ఉంటుంది, అలాగే నైరుతిలో నైరుతిలింగం. అరుణాచలంలో ఉన్నటువంటి నైరుతి దిక్కున ఉన్నటువంటి శివలింగం దగ్గర కూర్చుంటే ఎవరికైనా సరే మనోలయం అవుతుంది, ధ్యానం నిలబడుతుంది. కావ్యకంఠ గణపతి ముని తరచు నైరుతి లింగం దగ్గర కూర్చునే ధ్యానం చేసేవారు. అక్కడ కూర్చుని ఏవో అష్టకాలు అవి అన్ని పాడుకుంటాం. నైరుతి లింగం దాటితే పశ్చిమాన వరుణలింగం. వరుణలింగాన్ని దర్శనం చేస్తే నీటికి లోటు ఉండదు. అలాగే పుత్రపౌత్రాభివృద్ధి. ఆ వరుణుని యొక్క దర్శనం చేసినంత మాత్రాన వరుణలింగాన్ని దర్శనం చేస్తే జీవితంలో కొడుకుల్ని, మనవల్ని, మునిమనవల్ని చూస్తారు. కడుపున పుట్టినటువంటి బిడ్డలకి ప్రమాదాలు ఏర్పడడం, వాళ్ళు శరీరం విడిచిపెట్టడం ఇలాంటివి జరగవు పశ్చిమాన ఉన్న వరుణలింగాన్ని దర్శనం చేస్తే అరుణాచలంలో. అలాగే వాయవ్యంలో వాయులింగం, అలాగే ఉత్తరానికి వస్తే కుబేరలింగం. కుబేరలింగం అన్నందుకు కుబేరలింగంలాగే ఉంటుంది, అంత మహిమాన్వితంగా ఉంటుంది. ఈశాన్యంలో ఈశానలింగం ఉంటుంది. అసలు ఈశానలింగాన్ని చూసి తీరాలి. మీరు ఎంతమంది అరుణాచలం వెళ్ళారో నాకు తెలియదు, కానీ ఈశానలింగం ఎంత వైభవోపేతంగా ఉంటుందో. తూర్పు దిక్కుకి తత్పురుషముఖంగా అరుణాచలలింగం, ఆగ్నేయ దిక్కుకి అగ్నిలింగం. ఆ అగ్నిలింగం పక్కనే రమణ మహర్షి యొక్క ఆశ్రమం.
అష్ట దిక్కులా కూడా 8 శివలింగాలు ఉంటాయి. 8 మంది దిక్పాలకులు 8 శివలింగ రూపాలలో ఉండి మధ్యలో అరుణాచలం ఉంటుంది. ఆది అన్నామలై దగ్గరికి వచ్చి చూస్తే పార్వతీదేవి పరమశివుడితో చేరిపోయినటువంటి ఘట్టం కనపడుతుంది. అలాగే పంచభూతములు పంచశిఖరములై కనపడతాయి అక్కడ. అరుణాచలం గిరి ప్రదక్షిణం చేసి తీరాలి. ఇవన్నీ భజనలు చేస్తూ, స్తోత్రాలు చేస్తూ, మంగళవాయిద్యాలు వాయించుకుంటూ, నామం చెప్పుకుంటూ మేము ప్రదక్షిణం చేసి తిరిగి మా విడిది చేరుకునేటప్పటికి ఇంచుమించు తెల్లవారుజాము అవుతుంది. స్నానం చేసి సంధ్యావందనం చేసుకుని మళ్ళీ దేవాలయంలోకి ప్రవేశిస్తాం. అరుణాచల క్షేత్రానికి వెళ్ళడం అంటే అంత వైభవోపేతమైనటువంటి క్షేత్రం. అరుణాచలానికి వెళ్ళడం అంత గొప్పదైతే అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణ శివ అంటే చాలు, దాన్ని స్మరిస్తే చాలు. ఒక్కసారి ఆ అరుణాచలం, ఆ పర్వతం, ఆ అరుణాచలేశ్వరుడి దేవాలయం, ఆ 4 గోపురాలు ఆకాశాన్ని చుంబిస్తున్నట్టుగా ఉంటాయి. ఆ దేవాలయం, ఆ అగ్నిలింగం, వాటిని తలుచుకుంటే చాలు మోక్షం ఇస్తానన్నాడు. ఏ ఒక్క రోజునైనా సరే సూర్యోదయం అవుతుండగానే మనసులో ఒక్కసారి అరుణాచలాన్ని స్మరించి అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణ శివ అంటే చాలు. స్మరించాలి అంటే మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎప్పుడు కూడా అన్నం తినడం ఎలా ఉంటుంది అని నన్ను అడిగారు అనుకోండి, బియ్యాన్ని ఉడికిస్తారు, అరిటాకులో వేస్తారు, కొంచెం నెయ్యి అభిగారం చేసుకుని అందులో పప్పు వేసుకుని కలుపుకుంటే మెత్తగా అవుతుంది. ఆ ముద్ద చేసి నోట్లో పట్టుకుని పెట్టుకుని నవిలి మింగుతుంటే అబ్బా ఎంత కమ్మగా ఉంటుందో అన్నాను అనుకోండి, ఏమైనా అర్థం అవుతుందా? ఎప్పుడు అలానే తినండి వాడికి, వాడు పట్టుకోగలడా మనసుతో దాన్ని? ఒక్క అన్నం ముద్ద తిన్నాడు అనుకోండి, మనసుకి అన్నం ముద్ద తినడం ఎలా ఉంటుందో చెప్పక్కర్లేదు. ఒక్కసారి అరుణాచలం వెళ్ళి గిరి ప్రదక్షిణం చేశారనుకోండి, అసలు గిరి ప్రదక్షిణంలో ఉన్న అనుభూతి ఏమిటో అర్థం అవుతుంది. ఒకసారి గిరి ప్రదక్షిణం చేశారనుకోండి, మనసు పట్టేసుకుంటుంది, ఇలా ఉంటుంది అరుణాచలం అని. పట్టుకుందనుకోండి, మీరు అరుణాచలం అనగానే తీసుకొచ్చి చూపిస్తుంది, ఇదిగో ఇలా ఉంటుందని స్మరణలో చూపిస్తుంది ఆ బింబాన్ని. ఆ బింబాన్ని చూడగానే, ఒకసారి స్మరించగానే ఆ రోజు పుణ్యతమమవుతుంది. అలా స్మరించిన వాడు ఎవరుంటాడో వాడికి మోక్షం ఇస్తాను చాలా అని అడిగాడు. పరమ సంతోషాన్ని పొందింది మనుష్య జాతి. చాలు చాలు ఈశ్వర, ఇంకింతకన్నా ఏం అనుగ్రహించాలి? మహానుభావుడు దర్శనాదభ్రసదసి జననాహత్ కమలాలయే కాశ్యాంతు మరణాం ముక్తి స్మరణాత్తు అరుణాచలే అని కలియుగంలో అనుష్ఠానం బాగా చేసుకోలేనటువంటి వాళ్ళని అనుగ్రహించడానికి 4 మోక్షకారకములుగా పరమేశ్వరుడు నిర్ణయం చేశాడు. అలా నిర్ణయం చేయడం అంటే వైదికంగా జీవనం చెయ్యక్కర్లేదు, ఇష్టం వచ్చినట్టుగా పాపభూయిష్టమైన జీవనం చేసి ఓసారి అరుణాచలం వెళ్ళొచ్చి అరుణాచలాన్ని స్మరించమని కాదు దాని ఉద్దేశ్యం. ధర్మమునందు అనురక్తి పొందమని. నేను ఎలాగైనా ధార్మికంగా జీవించాలన్న తాపత్రయం ఒకటి ఉంటే భగవంతుడు దాన్ని పెంచి పోషించి కాపాడతాడు. రామకృష్ణ పరమహంస చెప్పినట్టు గోడకి గొల్లతనం ఉంటే కదూ మీకు దిగడం, అసలు గోడకి గొల్లతనమే లేదనుకోండి ఇంకా మీకెక్కడ దిగుతుంది? అందుకే పరమశివుడు ఒక్కడే మోక్షమునకు ప్రదాత, ఆయన ఒక్కడే మోక్షాన్ని ఇస్తాడు.